శాంతి సమాధానం నెమ్మదిని దయచేయండి, బలము దయచేయండి ప్రభా. కొద్ది మాటలు నేను మాట్లాడుతుండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి మాట్లాడుతున్న నాకు వింటున్న వీరికి మీ సహాయం దయచేయండి మా ప్రభు ప్రియరక్షకుడి నామ తండ్రి. ఈరోజు పాఠాంశం ఏంటంటే కాల్చబడే కొద్దీ మెరుగైతావు కానీ బూడిద కావు. ఏదన్నా కాలుస్తుంటే ఏమైంది చెప్పండి? కాలి బూడిదైపోతుంది. కానీ దేవుని సన్నిధిలో నువ్వెంతైతే పరీక్షించబడుతుంటావో పరీక్షించబడ్డంత మాత్రాన నీ యొక్క విలువ తగ్గదు. ఇంకా నువ్వు ఎంతైతే నలిగిపోతుంటావో నలిగిపోయిన కొద్ది నలుమూలన వెలిగిపోతావు. ఎంత నలిగితే అంత వెలుగుతావు. ఆ విధంగా దేవుడు చేస్తాడు. మనం తినే మొక్కజొన్న కంకి ఉన్నది అనుకోండి, పచ్చి కంకి ఎంత ఉంటుందో చెప్పండి? అందాదా ఒక 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది. అదే కాల్చితే మారిపోతుంది దాని రేటు. కాల్చక ముందు 10, అదే కంకి కాల్చినందుకు విలువ పెరిగింది. అదే కాల్చిన కంకిని ఇంకా చేస్తారు పేరాలు ఆ పాప్కార్న్ లెక్క చేసిన అప్పుడు ఇంకా విలువ పెరిగిపోతుంది. అది రెండోసారి కాలవటం అన్నమాట దాన్ని, అది ఇంకా విలువ పెరిగిపోతుంది. అదేవిధంగా మనకు శ్రమలు వచ్చిన కొద్దీ మనం ఏం చేస్తామంటే, చాలా మంది భక్తి విశ్వాసం తక్కువగా ఉండబడిన వారు ఏం చేస్తారంటే శ్రమలు వచ్చిన కొద్దీ వెనకబడిపోతుంటారు. శ్రమలు వచ్చిన కొద్దీ నువ్వు ముందుకే సాగాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేను మెరుగుపరుస్తాడు, కానీ బూడిది కానివాడు. కాల్చిన కొద్దీ నీ విలువ మెరుగుపడుతుంది, బూడిద మాత్రం కాదు. అందుకోసమే ఒక మాట మనం యోబు గ్రంథంలో 19వ అధ్యాయము 10వ వచనం, 19వ అధ్యాయము నలు దిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్ళగించినట్టు నిరీక్షణాధారమును పెళ్ళగించాను. నాకు ఏ ఆధారం అవుతుందో ఆధారాలన్నీ తీసేశాడు. యోబు గ్రంథంలో యోబు భక్తుడు అంటున్నాడు, ఉజు దేశంలో ఒకనాడు ఆయన ఎలా ఉన్నాడంటే రారాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. రారాజుగా సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఏమైపోయాడో తెలుసా? నలుదిక్కుల నన్ను విరగొట్టాడు. ఒక చెట్టును వేర్లతో సహా పెళ్ళగిస్తే ఏమైపోతుందో నా ఆధారాలన్నీ నాశనమైపోయాయి. ఇలా చేసినప్పుడు ఇక నాకు ఆధారం ఏముందనుకున్నా కానీ అన్ని పోయినా నా దేవుడు మాత్రం నాకు ఆధారంగా ఉన్నాడు. ఫస్ట్ ఆయనకి ఏమైందో తెలుసా? ఆస్తులు పోయింది. ఉజు దేశంలో యోబంతా ఆస్తిపరుడు ఇంకొకరు లేడు, ఆయనే గొప్ప ఆస్తిపరుడు. అలాంటి ఆస్తిపరుడు ఫస్ట్ ఆస్తులు పోయింది, తర్వాత పిల్లలు పోయారు, తర్వాత ఆరోగ్యం పోయింది. ఇక ఏముందో చెప్పండి? ఆస్తులు పోతేనే తట్టుకోలేని పరిస్థితి. కన్న పిల్లలు ఒక్కసారి 10 మంది చనిపోతే 7 కొడుకులు 3 బిడ్డలు. ఇక ఎలా తట్టుకుంటారు? ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరు? నాకు ఏ ఆధారం ఉందని భూమి మీద బ్రతకాలి? ఇంకా నేను ఆస్తి పోయింది అనుకుంటే పిల్లలంతా పోయారు. ఒక్కసారి పిల్లలే పోయారంటే ఆరోగ్యం చూస్తే ఎలా ఉందంటే ఒంటి నిండా కురుపులతో, గడ్డలతో, చీములతో, కారుతో నలిగిపోతూ పెంటగడ మీద కూర్చొని చిల్లి పెంకతో గొప్పుకుంటున్నాడు. ఇక నా ఆధారాన్ని పోయాయి, కానీ నా దేవుడు మాత్రం నాకు ఆధారంగా ఉన్నాడు అని చెప్పి ఆయనే అంటున్నటువంటి మాట చూడండి ఒకసారి. 19వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. 19వ అధ్యాయం 14వ వచనం, నా బంధువులు నా యొద్దకు రాకపోయారు. అన్ని పోయినాక బంధువులు వస్తారా అండి? నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నా ప్రాణానికి ప్రాణం అంటాడు. బతుకున్నప్పుడు, బాగున్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు ఒరే నీ ప్రాణానికి నా ప్రాణం అంటాడు. అన్ని లేనప్పుడు నువ్వెవడో నేనెవడో అంటాడు.
నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు. నా ఇంటి దాసీలు అన్యుడిగా ఎంచారు. నేను వాళ్ళ దృష్టికి ఒక పరదేశి లెక్క అయిపోయాను. నా పరివారిని పిలువగా ఒకనాడు నెల కాగానే అయ్యా నాకు జీతం ఇయ్యమా అని చేతులు కట్టుకుని నా ముందట ఉండబడినటువంటి పని మనిషి ఈనాడు పిలిచేవాడు, ఈనాడు పిలిస్తే మాట్లాడుతున్నాడు. అలా అయిపోయింది నా పరిస్థితి. నేను వాడిని ప్రతిమలాడవలసి వచ్చాను. గ్లాసు మంచి నీరా నాయన అంటే వాడిని ప్రతిమలాడవలసి వచ్చాను. ఇక నా ఊపిరి నా భార్యకి ఎట్లుందో తెలుసా? ఇక్కడ ఎప్పుడు చేస్తాడో బాగుండో అన్నట్టున్నది నా భార్యకు. ఇంకేమున్నది, ఆస్తులు పోయాయి, పిల్లలు పోయారు, చివరికి ఆరోగ్యం కూడా చూస్తే చీములు రక్తాలు కారుతున్నాయి. ఇక నువ్వు ఎప్పుడు పోతే బాగుండు అన్నట్టు నా భార్య చూస్తాను. ఇక నా పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? నేను కనిన నా కుమారులకు నా వాసన చూస్తేనే వాళ్ళకి అసహించుకుంటున్నారట. నా పిల్లలు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి నా బ్రతుకు అని చెప్పి అంటున్నా మాట చూడండి. చిన్న పిల్లలు సహా నన్ను చూచి తృణీకరించిరి. నేను లేచుట నేను అసహ్యుడనైతిని. నా చర్మమునకు నా ఎముకలు ఏమైపోయాయి, మాంసం కండాలని పోయి నా శరీరానికి అంటుకొని పోయినవి. నా శరీరానికి ఏమైంది, అంటుకొని పోయినవి. అందుకోసం అంటాడు, ఎలా ఉన్నదో చెప్పండి యోబు పరిస్థితి. ఒకనాడు రారాజుగా, సింహాసనాసీనుడుగా, కోట్ల ఆస్తిపరుడుగా, ఉజు దేశం అంటే ఈనాడు పిలువబడుతున్నటువంటి మస్కట్ దేశం. ఇప్పుడు ఆనాడు బైబిల్లో రాయబడ్డది ఏంటంటే యోబు ఉజు దేశం అని అన్నాడు. ఈనాడు పిలువబడుతుంది మస్కట్ దేశం. మస్కట్ దేశం అని పిలువబడుతున్నటువంటి ఆనాడు ఉజు దేశం. ఆ దేశంలో ఆయన రారాజుగా జీవించినటువంటి జీవితం ఎలా అయిందో తెలుసా? ఒక్కసారి అన్ని పోయి ఆప్తులన్నీ పోయినా కానీ ఆయన మాత్రం భక్తి చెదరలేదు. ఆయనది భక్తి చెదరలేదు. అందుకోసమే బ్రతుకు చెదిరినా నీ భక్తి చెదరదు. అది నీ నమ్మకం, దేవుని నమ్మకం అంటే. బతుకు చెదిరినా నీ భక్తి చెదరొద్దు. అందుకోసం అంటున్నాడు, ఒక చెట్టును వేళ్లతో సహా పెళ్ళగిస్తే దానికి ఆధారం ఏముంటదిగా, చావలసిందే కదా. అలా అయిపోయింది నా జీవితం. అలా అయిపోయినటువంటి నా జీవితాన్ని దేవుడు అంటున్నా మాట చూడండి. అదే 2వ అధ్యాయం 19వ వచనం యోబు గ్రంథం. నా ప్రాణ స్నేహితులు 2వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును. అతడు ఎలాంటి వాడట? యథార్థవంతుడు. ఇంకా న్యాయం తప్పలే మనిషి. కొంతమంది ఉంటారు, ముందు ఒక మాట మాట్లాడతారు, తర్వాత మళ్ళీ ఒక మాట మాట్లాడతారు. అది న్యాయ పద్ధతి కాదు. అందుకోసం అంటున్నాడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి. చెడుతనం కూడా లేదు ఆయన దగ్గర. ఆయన దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? మంచితనమే ఉన్నది, చెడుతనం లేదు. యథార్థ గల హృదయము, స్వార్థం అనేది లేదు, మాట తప్పే గుణం లేదు. ఇలాంటి యథార్థవంతుని నువ్వు ఎలా పాడు చేశావు సాతాను అంటూ ఏమంటాడో చూడండి. ఇంకా భూమి మీద అతని వంటి వాడు లేడని దేవుడు సర్టిఫికెట్ ఇస్తాడు. భూమి మీద అతని వంటి భక్తిపరుడు లేడు, అతని వంటి యథార్థవంతుడు లేడు, అతని వంటి నీతివంతుడు లేడు, అతని వంటి మాట తప్పేవాడు లేడు. ఇంతటి యథార్థవంతుడు అయినప్పటికీ అతను ఇంకనూ ఎలా ఉన్నాడు చూడండి. అతడు ఇంకను ఏమన్నాడట ఆయన? యథార్థతను వదిలిపెట్టలేదు దేవుని యందు, నిలకడగా ఉన్నాడు. భక్తి అంటే ఎలా ఉండాలంటే
ఉన్నా లేకున్నా గంజి తాగినా గడక తాగినా చివరి వరకు ఈ లోకాన్ని తుది శ్వాస విడిచి వెళ్ళిపోయేంత వరకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా సమాధానం వచ్చినా ఏది వచ్చినా విడిచిపోకుండా ఉండాలి. అది నీ భక్తి అనబడుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ బాగున్నప్పుడు దేవుడు మమ్మల్ని బాగా ఆశీర్వదించాడు అని చెప్పుకుంటాడు. అన్నీ పోగానే ఆ దేవుడు ఏ దేవుడు అమ్మా అన్నీ పోయి ఆయన కాడికి పోతే అన్నీ పోయినాయి ఆయన గాత్రం నాకు స్తోత్రం అని వెళ్ళిపోతాడు. కాబట్టి అలా ఉండకుండా ఆయన అంటాడు నీ యథార్థతను మాత్రం నిలకడగా ఉన్నాడు. యథార్థత విడిచిపెట్టద్దు, యథార్థత విడిచిపెట్టద్దు. అందుకోసం నువ్వు యథార్థతను ఎప్పుడైతే విడిచిపెట్టకుంటుంటావో అదే 23వ అధ్యాయం 10వ వచనం ఒక మాట చూడండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం 23 నేను నడుచు మార్గము ఒక్కరు ఎంతమంది నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలా అయిపోయానంటున్నాడు, సువర్ణం లెక్క అయిపోయాను నన్ను శోధించినాక. నన్ను ఎప్పుడైతే ఈ విధంగా శోధిస్తూ ఉన్నాడో నేను సువర్ణం లెక్క అయిపోయాను, ఇక నాకు తిరుగులేదు అంటున్నాడు. నేను సువర్ణం లెక్క మారాలంటే అవసరి వాడు కూడా ఆ నిప్పులలో బంగారాన్ని వేసినప్పుడు బూడిద అయిపోవాలని విడిచిపెట్టాడు. తన రూపం తనలో కనబడేంత వరకు తన్ని కాల్స్తూనే ఉంటాడు. కాల్చి కరగతీసిన తర్వాత అందులో మలినమంతా పోయిన తర్వాత అప్పుడు అవతలోని రూపం ఎప్పుడైతే బంగారంలో కనబడుతుందో బొమ్మ అప్పుడు వెంటనే దాన్ని బయటికి తీస్తాడు. అందుకోసం క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు నిమిత్తము మిమ్మలను అలా చేస్తానంటాడు. ఆయన స్వరూపం మీలోకి రావాలి, ఆయన ఆలోచన మీలోకి రావాలి, ఆయన ఓర్పు రావాలి, ఆయన సమాధానం రావాలి, ఆయన నిరీక్షణ రావాలి. ఇవన్నీ వచ్చేంతవరకు మిమ్మల్ని శోధనకు అప్పగిస్తాడు. ఎలా అప్పగిస్తాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు అన్నమాట. 48వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం నేను నిన్ను పుటము వేసిదిని వెండిని వేసినట్లు కాదు. ఎక్కడ పెడతాడట? ఇబ్బంది అనే కొలిమి మీకుంటుంది. ఇబ్బంది అనే కొలిమిలో మిమ్మలను పరీక్షించి నా నిమిత్తము మీరు నాకు అవసరం ఉన్నటువంటి వ్యక్తిని ఎలాగైనా నలగగొట్టి విలగొట్టైనా నేను ఆ సన్నిధికి నడిపించుకోవడం. కొంతమంది ఏం చేస్తారంటే ఏమి లేనప్పుడట యేసయ్యని నమ్ముకుంటారట, ఏసీలో కూర్చున్నాక యేసయ్యని తీసిపెడతారట. ఏమి లేనప్పుడు నాకు ఆధారం నువ్వే అయ్యా, నాకు ఆధారం నువ్వే, నా దేవా, నా రక్షక అని చెప్పి అంటున్నారట. అన్ని ఒకటి ఇల్లు, బిల్డింగు, పొలము, అన్ని డబ్బు, ధాన్యం, నగ, నట్ర అన్ని ఉన్నాక ఏసీ వేసుకొని ఏసయ్యలో నాకే వరకది అంటున్నాడు. ఏసీలో కూర్చున్నాక ఏసీని మర్చిపోయే వాళ్ళు ఉంటారు. అందుకోసం దేవుడు అంటాడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నన్ను మాత్రం విడిచిపెట్టమంటాడు. అదే మాట ఒక మాట మనం రూతు గ్రంథంలో చూస్తే, రూతు గ్రంథంలో కూడా 2వ అధ్యాయము 8వ వచనంలో ఆ తల్లి ఎంత ఓర్పుతో ఉన్నదో అంత ఓర్పు మనకు కావాలి. 2వ అధ్యాయము 8వ వచనం రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నా కుమారి నా మాట వినుము. ఇప్పుడు బోయాజు ఏమంటున్నాడో తెలుసా? రూతుతోని నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, ఏమైందట? ఆమెకు అన్ని శోధనలు వచ్చినా కానీ ఎలా ఉన్నదట? నిలకడగా ఉన్నది. యోగుకి అన్ని శ్రమలు వచ్చినా కానీ ఎలా ఉన్నాడు? నిలకడగా ఉన్నాడు.
ఇప్పుడు ఈ తల్లి కూడా యవ్వన ప్రాయంలో భర్త చచ్చిపోయాడు. పెళ్లి చేసుకున్నటువంటి కొద్ది రోజులకే భర్త చచ్చిపోయాడు. ఆ భర్త చచ్చిపోయినటువంటి స్త్రీకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి. అలాంటి వ్యక్తి తన అత్తను పట్టుకొని ఉన్నది. అదే తన తోటి కోడలు ఏం చేసిందో తెలుసా? తన తోటి కోడలు అత్తుండి, అమ్మాయికి ఇక్కడ ఏమున్నదమ్మా, నా కొడుకులు చచ్చిపోయారు, మీ తల్లిగారికి పోయి మరో పెళ్లి చేసుకుని హాయిగా ఉండిపోమని చెప్పాను. అనగానే ఈమె తోటి కోడలైనటువంటి ఓర్ప, ఈమె పేరు రూతు అయితే ఆ పేరు ఓర్ప. ఆ ఓర్ప ఏం చేసిందో చూడండి ఒకసారి. 1:14 వచ్చిన వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమె హత్తుకొనెను. ఓర్ప ఏం చేసిందో తెలుసా? మంచి మాట చెప్పిన అత్త, నా ఇంటికి నేను వెళ్ళిపోతానని చెప్పి అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసిందో తెలుసా? రూతు ఆమెను హత్తుకున్నది. ఇట్లుండగా అత్తకు తోడుగా ఉన్నది. నీ భర్త చచ్చిపోయాడు, నీ కొడుకు చచ్చిపోయాడు, నీకు దిక్కెవరు ఉన్నారమ్మా, ఇక్కడ ఒంటరి దానివి, నీకు తోడుగా నేనుంటానని చెప్పి ఆ కోడలు అత్తకు తోడుగా ఉండి పరిగెరుకొచ్చి వచ్చి ఆ అత్తను పోషించుకుంటూ ఉన్నది. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయేను, దేవును నా తోడి కోడలి వెంబడి వెళ్ళమనను. అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టుమని నన్ను బ్రతిమాలకొనవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, నేను అక్కడికే వస్తా. నీవు నివసించుకుంటే నీ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళే నా బంధువులు, నీ జనమే నా జనము, నీ దేవుడే, నీ ఏ దేవుడు నమ్ముకుంటావు ఆ దేవుడే నా దేవుడు. నువ్వు చనిపోయిన చోటనే నేను చనిపోతా. ఇంతటి మాట ఇచ్చి అత్తతో ఉన్నది. అత్తతో అలా ఉన్నది కాబట్టి దేవుడు ఆమెకు అన్యాయం చేయలేదు. ఏ చేనులోనైతే పరిగెడుకుంటానికి పోయిందో ఆ చేనుకే యజమానురాలుగా చేశాడు. దేవుని స్తోత్రం. పరిగెడుకుంటానికి పోయినటువంటి చేనులలో ఆ బోయాజుని వివాహం చేసుకొని 300 ఎకరాల భూస్వామి ఆయన. 300 ఎకరాల భూస్వామికి తనకు భార్య అయినందుకు ఒక యజమానురాలుగా బ్రతికింది ఆమె. పరిగెడుకుంటానికి పోయిన జీవితం పతనమైపోయిన జీవితం పతాక స్థాయిలో చేరింది. పతనమైపోయినటువంటి జీవితం. అందుకోసం దేవుడు అంటున్నాడు, నువ్వు ఈరోజు నలిగిపోయానని, ఈరోజు దిగజారిపోయానని, ఈరోజు నేను బీదగా ఉన్నానని నువ్వు బాధపడని అవసరం లేదు. ఈ లోక ధనధాన్య రాసులన్నీ ఎంతవరకు తెలుసా? నీ ఊపిరి ఉన్నంత వరకే అవి అనిపిస్తాయి. యోగుకి ఎంతవరకు ఉన్నది? ఆయనకు ఉజు దేశంలో రారాజుగా ఉండి సింహాసనం మీద ఉన్నంత వరకే అన్నీ ఉన్నాయి. కానీ అన్ని పోయినాక ఏమన్నా తెలుసా? ప్రాణ స్నేహితులు కూడా ఆయనను చూడటానికి రాలేదట. అందుకోసం అంటాడు, ధనం ఉంటేనే దైత చుట్టంబుల వత్త అంట. ధనం ఉంటే ఈ లోక పద్ధతి, ఈ లోకంలో ఉండబడిన మర్యాద, ఈ లోకంలో ఉండబడినటువంటి ఆచారం ఏంటో తెలుసా? ధనం ఉంటేనే దైత చుట్టంబుల వత్తు, వత్తురు తిందురు వైభవముగా వచ్చి తిరిగిపోతాంటారు. పెళ్లి అయితే కనుక వచ్చి తిరిగిపోయినట్టు వారికి వత్తురు తిందురు వైభవముగా. ధనము లేని దాత్రిలోనగరైన కళ్ళగానని చూస్తే కలిసిపోతుంది. ధనం లేకుండా నేను కళ్ళతో చూస్తాను కూడా ఎవడు రాడు. ధనము లేని దాత్రిలోనగరైన కళ్ళగానని దుష్ట కలిసిపోతుంది. తల్లిదండ్రులు నన్న దమ్ములు ఇతరులంత కోపము చేతురు పాపం అనగా. తల్లిదండ్రులు ప్రేమించారు, కడుపులో పుట్టిన పిల్లలు ప్రేమించారు. తల్లిదండ్రులు నన్న దమ్ములు ఇతరులంత కోపము చేతురు పాపం అనగా. భార్య ప్రేమింపదు, బంధువులు రోతురు, తనయులు తిట్టారు తప్పు పెట్టి, మమత కలిగించురా ఇట్టి మాయధనము. ఈ మాయధనం ఏం చేస్తుందట? ఇన్ని మమతలు కలిగిస్తుందట. మమత కలిగించురా ఇట్టి మాయధనం. ధనము లేని మనుషుల బ్రతికిలా హీనమయం. యోగుకు అర్థమైపోయింది, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా చుట్టుపక్కల నన్ను చూడకపోయారు, వీరందరి విషయంలో నేను ఇలా అయ్యాను. కానీ నా దేవుడు నా ఆధారంగా ఉన్నాడు. నన్ను ఆయన విడిచిపెట్టాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు. అలా నిరీక్షణ కలిగి నిబ్బరమైన భక్తితో ఉన్నాడు కాబట్టి
యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఆయనకు ఉండబడినటువంటి ఆశీర్వాదం చూడండి ఒక్కసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. నలభై 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వాదించిన మరి అధికముగా అబ్బా చూడండి, మొదట ఆశీర్వాదించిందే గొప్పది. ఉజు దేశమందు యోబు అంటే మహారారాజుగా ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి ఎలా అయిందంటే కాల్చబడిన కొద్దీ మెరుగైపోయాడు, డబల్ అయింది. అతనికి 14,000 గొర్రెలను, 6,000 గొర్రెలను, 1,000 జతల ఎడ్లను, మునుపటి వాటికంటే డబల్. అందుకోసమే కాల్చబడితే నీ విలువ పెరిగిపోయింది. మీరు ఒక్కటే అనుకోండి, పచ్చి మొక్కజొన్న కంకికి ఉన్న విలువ ఎంత, కాల్చబడిన మొక్కజొన్న కంకి విలువ ఎంత? కాల్చినంత మాత్రం డబల్ అయిపోయింది ఏంటి? ఇప్పుడు యోబు జీవితం కూడా కాల్చబడ్డాడు, శోధించబడ్డాడు, నలగగొట్టబడ్డాడు, విరగగొట్టబడ్డాడు. నా నిరీక్షణ ఆధారాలన్నీ పోయాయి, నా నిరీక్షణ ఆధారాలన్నీ పోయాయి. ఒకటి చెట్టును వేర్లతో సహా పెళ్ళగిస్తే ఎలా అయిపోయింది, నా జీవితం అలా అయిపోయింది. కానీ దేవుడు మాత్రం నాకు అన్యాయం చేసేవాడు కాడు. మనిషిని నమ్ముకున్నావు అనుకో, ఇవాళ మంచిగానే ఉంటాడు, మంచివాడు అంటే రేపు ముంచెటోడు అవుతాడు. నా జీవితంలో మాత్రం చాలా గుణపాఠమైంది, నాకు చాలా మంచిది. నేను వాడిని మాయ మాటలు బట్టి చాలా మంది నమ్మాను. వాడు మంచోడు అనుకుంటే మంచోడు కాదు, ముంచెటోడు అవుతాడు. మంచోడని ఎవరిని అనుకోకూడదు, వ్యర్థం అది. దేవుడు ఒక్కడే మంచివాడు, దేవుడు ఒక్కడే నమ్మకం తగినవాడు, దేవుడు ఒక్కడే